చందుర్తి గ్రామ సర్పంచ్ అభ్యర్థి పులి సత్యం మంగళవారం ఇంటింటా వాడవాడలా తిరుగుతూ తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున పులి సత్యం చందుర్తి గ్రామ సర్పంచ్గా బరిలో ఉన్నారు. సామాజిక సేవకుడిగా పేరుగాంచిన పులి సత్యంకు గ్రామంలో ప్రజల మద్దతు మెండుగా ఉండగా గ్రామంలో ప్రచారం ఊపందుకుంది. ఈ సందర్భంగా పులి సత్యం మాట్లాడుతూ చందుర్తి గ్రామ సర్పంచ్గా తనకు ఓటు వేసి గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడంతో పాటు అందుబాటులో ఉండి అందరి కష్ట సుఖాలలో తోడుంటానని, అన్ని వర్గాల ప్రజలకు పార్టీలకు అతీతంగా పనిచేస్తానని పులి సత్యం తెలిపారు. నేను ఏమంటున్నా అంటే మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆశీర్వాదం అవుతాయి. ఆశీర్వాదం కూడా మన అందుబాటులో ఉన్నారు. ఎవరికన్నా ఇప్పుడు సెకండ్ విడతలో కూడా మన 70 ఇళ్ళకి పెట్టించిన, ఇప్పుడు కూడా ఇంకా 150 ఇళ్ళనే పెట్టిస్తా. నేను మీరు ఎవరైనా సెకండ్ విడతలో కూడా ఉన్న వాళ్ళు ఉంటే నేను పెట్టిస్తాను. ఓకే, మనం చెప్తున్నాం కదా పక్కన కదా. గ్రామ ప్రజలకు, అక్కలకు, చెల్లెళ్ళకు, అన్నలకు, తమ్ముళ్లకు, అవ్వలకు అందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. నేను చందుర్తి గ్రామ సర్పంచ్గా మొన్నటి రోజున పోటీ చేయడం జరిగింది. నన్ను సర్పంచ్గా గెలిపించాలని అందరినీ వేడుకుంటున్నాను. అందరికీ పాదాభివందనాలు. ఎందుకంటే నా గురించి చందుర్తి 5 ఏళ్ళ పాప నుంచి 70 ఏళ్ళ పెద్దల దాకా నేను ఏంది అని అందరికీ తెలుసు. నా దగ్గర కూతాలు అట్లాంటివి ఉండయి. ఎందుకనంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి నేను కొన్ని పనులు చేయాలని అనుకుంటున్నా. పనులు కూడా చేయగలుగుతా. పెద్దలు ఆదిశన్న గారు కూడా మన ఎమ్మెల్యేగా ఉన్నారు. నన్ను గెలిపించాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే ఇందిరమ్మ ఇండ్లు లేని వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు సెకండ్ విడతల ఎవరికి అవసరం ఉన్నా కానీ అర్హులైన వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లు ఎట్టి పరిస్థితిలో నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఒప్పించి నేను చేయగలుగుతా. అదేవిధంగా ఎవరికైనా సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు, నేను 2 నెలలు 3 నెలల లోపు 4 నెలల లోపు నేను తెప్పిస్తున్నా. ఇప్పటికీ ఇంకా కూడా ఏదన్నా హాస్పిటల్కి సంబంధించిన ఇన్వెస్ట్లు కావచ్చు, ఇంకా వేరే ఏమైనా కాలేజీలకు సంబంధించినవి కావచ్చు, ఎమ్మెల్యే గారితో మాట్లాడుకుంటా నాకు చెప్పిన వాళ్ళకు సాయం చేయగలుగుతున్నా. నేను ఇంకా వేరే కుల సంఘాలకు కూడా ఏదన్నా సంబంధించిన భవనాలు కూడా ఉంటే నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి తెప్పిస్తాను. ఎందుకనంటే నా గురించి మీ ప్రజలందరికీ తెలుసు. నన్ను ఈ ఒక్కసారి మీరు గెలిపియాలి. అందరికీ నేను పేరు పేరున అందరికీ చందుర్తి గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు తెలుపుకుంటున్నా.